జగిత్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు అయితే వివాదాస్పదమయ్యాయి. రాహుల్ గాంధీకి ఏం తెలుసు, క్లబ్బులు పబ్బులు తప్ప వ్యవసాయం గురించి తెలియదని చెప్పి కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. వీటిపై కాంగ్రెస్ మహిళా నేతలు మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మేడం మీరు? కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అసలు ఆయన మత్తులో ఉండి మాట్లాడా, మరి మత్తు ఎక్కించుకొని మాట్లాడా నాకైతే తెలియదు. కానీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడే వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. ఆయన రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటప్పుడు మా చరిత్ర ఏందనేది తెలుసుకోవాలి. 9 ఏళ్ల కింద కేటీఆర్ ఎక్కడుండే, ఈ రోజు రాహుల్ గాంధీ గురించే గాని, రైతుల గురించే గాని, రైతు రుణమాఫీ గురించే గాని మాట్లాడే అర్హత ఆయనకు లేదు. కరెంటు గురించి కూడా మాట్లాడితే మేము అదే చెప్పినాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పోయి లాగ్ బుక్ తీసి మరీ చూపించడం జరిగింది. 24 గంటల కరెంట్ వస్తుందా, మరి 10 గంటల కరెంట్ వస్తుందా అని చెప్పి కూడా మీకు చూపించడం జరిగింది. ఈ రోజు మత్తు పదార్థాలు తెలంగాణలో విచ్చలవిడిగా వస్తున్నాయి అనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేసీఆర్ హయాంలో, కేటీఆర్ హయాంలో ఈ డ్రగ్ మాఫియా అనేది నడుస్తుందని మేము అంటున్నాము. మరి మాకైతే మత్తు లేదు, మరి మేము ఎక్కించుకోలేదు. ఆయన మత్తు తీసుకొని మాట్లాడిండి అనుకోని నేను మేడం, వాటిపైన ప్రభుత్వం ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేసింది కదా, అంటే ప్రభుత్వం ఏదో యాక్షన్ అయితే తీసుకుంటున్నామని చెప్పి ప్రయత్నం అయితే చేసింది కదా మేడం. యాక్షన్ తీసుకుంటే మళ్ళీ డ్రగ్స్ వస్తాయా చెప్పండి? నేను ఒకటే మాట అడుగుతా, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి తెలియకుండా అయితే డ్రగ్స్ లావు. గతంలో లేని డ్రగ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఈ రోజు తెలంగాణలో డ్రగ్లు చిన్న చిన్న పిల్లలు బలైపోతున్నారు, యూత్ బలైపోతున్నారు. ఈ రోజు నిజంగా కూడా వాస్తవానికి మేము చెప్తున్నది ఒకటే, గవర్నమెంట్ ప్రమేయం లేకుండా ఏవి రావు. డ్రగ్సే గాని, ఈరోజు పబ్ కల్చరే కానీ, డ్రగ్ కల్చరే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? ఈరోజు కొండాపూర్లో కానీ, మాదాపూర్లో కానీ డ్రగ్స్ పబ్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో అక్కడ మేము వెళ్ళడం జరిగింది. చాలా సార్లు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు విచ్చలవిడిగా కోడ్ నంబర్ చెప్తే డ్రగ్స్ ఇస్తున్నారంటే వీళ్ళకి తెలియదా? ఆ డ్రగ్స్ అన్ని నడిపేటోళ్ళు, ఆ పబ్బులు నడిపేటోళ్ళు అందరు కూడా కేటీఆర్ సన్నిహితులే. మరి ఆ వాళ్ళకే కదా అంత వెల్మ నాయకులు ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఎవరు వాళ్ళంతా? కేటీఆర్ కి సన్నిహితులే. కాబట్టి ఆ పబ్బులు 3 గంటల రాత్రి దాకా, 4 గంటల రాత్రి దాకా ఆడపిల్లలు యూత్ పాడైపోతుంది. ఈరోజు బట్టలు ఊడిపోతున్నాయా, లేకపోతే ఆ మైకంలో ఏం చేస్తున్నారు? మర్డర్లు చేస్తున్నారా, రేపులు చేస్తున్నారా తెలియని పరిస్థితి ఈరోజు. ఇవన్నీ వీళ్ళకు కనపడట్లేదా? ఒక్క సిట్ వేసిండు, మరి సిట్టు ఏమి చెప్పింది? ఇంతే. ఇక్కడ డ్రగ్స్ పట్టుకుంటాం, అక్కడ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి తెలంగాణలో? అది ఎవరు చెప్పాలా? ప్రతి శాఖకు ఒక మంత్రి ఉన్నాడు. మరి ఎక్సైజ్ శాఖ ఉన్న మంత్రి కూడా కేటీఆరే మాట్లాడతాడు. ప్రతి శాఖలో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమంటే కేటీఆర్ మాట్లాడతాడు. మరి హోల్సేల్గా ఒకటే మంత్రి ఉన్నాడా కేటీఆర్? కేసీఆర్ తనయుడు ఒక్కడేనా? మరి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయాల్సిన తీరు వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. మేడం, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తుంది. ముఖ్యంగా రైతుల సెంట్రిక్గా చేసుకుని పాలిటిక్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో అంటే 24 గంటల కరెంటు వస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, రావట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా లాగ్ బుక్స్ కూడా బయటపెట్టడం జరిగింది. అవి ఎందుకు లాగ్ బుక్స్ అన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది గవర్నమెంట్? ఒక్క లాగ్ బుక్స్ కూడా ఎక్కడ సబ్ స్టేషన్ల వద్ద లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారి పైన కామెంట్ చేసినాడు. దానికి నేను అందుకే అన్నా, నక్కకు నాగలోకంకు ఉన్న తేడా అని అన్నా. ఎట్లేంది తెలియదు, డ్రగ్స్ తీసుకుంటాడు పబ్బు అంటే డ్రగ్స్ కేటీఆర్ సప్లై చేసిండా, ఈయన ఇచ్చిండా? డ్రగ్స్ తీసుకోగా రాహుల్ గాంధీని చూసిండా? పబ్బులో పోగా రాహుల్ గాంధీని చూసిండా కేటీఆర్ అని నేను అడుగుతా. మరి ఆ రోజు ఇప్పుడు చూపించు, ప్రూఫ్ చూపించు. ఇప్పుడు మేము అడిగింది అదే. ఈయన డ్రగ్స్ తీసుకొని డ్రగ్ మైకంలో మాట్లాడినాడా? మాకు ఇది క్లారిటీ కావాలి. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు అని మేము ఎందుకన్నాం మహిళా కాంగ్రెస్. ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసాం, కేసీఆర్ది కేటీఆర్ది. ఎందుకంటే తండ్రి మొట్టికాయలు పెడుతున్నా కూడా తనయుడు తప్పులు చేస్తూనే వస్తున్నాడు. ఈరోజు ప్రతిపక్షం లాగా ధర్నాలు చేస్తున్నాడు. ఈరోజు మేము ఒక్కటే మాట మాట్లాడుతున్నాం. మరి కల్వకుంట్ల కవితకి తెలుస్తలేదా ఈ లిక్కర్ కానీ రైతుల రుణమాఫీ గురించి? గతంలో ఎవడు చేసిండని రుణమాఫీ? 1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడడం ఏంటి? నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ చేసి మాట్లాడాలి. సబ్సిడీలు ఎక్కడ ఇస్తున్నాడు? ఇన్పుట్ సబ్సిడీలు ఎక్కడ ఇస్తున్నాడని నేను అడుగుతున్నా. ఈరోజు రైతులు మా అప్పుడు బాగుండనా, ఇప్పుడు బాగుండనా? అప్పుడు మేము ఒడ్లు కొన్నాం, ఇల్లు కొన్నారా? ఈయన ఎప్పుడన్నా నాగలు పట్టిండా? ఈయన ఎప్పుడన్నా ఎడ్లని నడిపిండా? ఇప్పుడు ఎడ్ల గురించి మాట్లాడరు, గొడ్ల గురించి మాట్లాడాడని అంటున్నాడు. మరి ఎడ్లు గొడ్ల గురించి మాట్లాడే కన్నా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు ఒకసారి చేయమను. భారత్ జోడో యాత్రలో ప్రతి ఒక్క నిరుపేద దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. ఈయన ప్రగతి భవన్ నుంచి బయటికే రాడు. ఆయన ఇంటి కొంప నుంచి బయటకు వస్తే కదా ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కొడుకు కానీ మా గురించి మాట్లాడాలని నేను అంటా.
మా నాయకుడు గురించి మాట్లాడొద్దు. మాట్లాడితే ఫస్ట్ ఆయనని రైతు ఎవడు, రైతుకు ఏం కావాలి, ఏం సబ్సిడీలు ఇవ్వాలా, ఎంత రుణమాఫీ చేస్తారు, 9 ఏళ్ళు అయిందయ్యా మీరు ఇచ్చి. బంగారు తెలంగాణ ఈరోజు మేము ఇచ్చినందుకు బ్రతుకులు బాగుపడాలి తెలంగాణ ప్రజలదని చెప్పి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంత సిగ్గుచేటు, మేమిచ్చిన బంగారు తెలంగాణలో మీరు దోసుక తింటున్నారు. ఈరోజు అప్పుల తెలంగాణగా చేసి ఏం మాట్లాడతాడు కేటీఆర్ అని నేను అడుగుతా. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 3 గంటల కరెంటు కావాలా, లేకుంటే 3 పంటల బీఆర్ఎస్ కావాలని చెప్పి అంటే ఒక ఎదురుదాడి అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీపై? ఇది ఎట్లా చూడాలి ఈ మాటలు? ఆయన ఏం దాడి చేస్తాడు? ఓ మహిళా అధ్యక్షురాలుగా నేనే దాడి చేస్తా, ఉల్టా దాడి చేస్తా. ఏం మంత్రినా? మున్సిపల్ శాఖ మంత్రి కదా, ఓసారి వచ్చి మోరీ నాలాలు చెత్త చెదారం చూడమని చెప్పు. మున్సిపల్ శాఖ సరిగ్గా ఉద్ధరిస్తే వేరేల గురించి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటా. మున్సిపల్ శాఖ పట్టించుకున్నోడు ప్రతి డిపార్ట్మెంట్లో ఏలు పెట్టుకుంటా మాట్లాడుతున్న ఈ కేటీఆర్ని మేమేమనాలి? ఈరోజు మా మీద అస్త్రాలు కాదు, మేమే అస్త్రాలు. డల్లాస్ అన్నాడు కదా, జర్ర బయటికి వెళ్దాం తమ్ముడు, నేను చూపిస్తా. ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర మూసీ నదిలో పాడినట్టు నీళ్లు పారుతున్నాయి. డ్రైనేజీల్లో పిల్లలు పడిపోయి చచ్చిపోతున్నారు. మ్యాన్హోల్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఈరోజు నాలాలు సక్రమంగా లేవు. ఈరోజు దోసుక తినేదే వృత్తిగా పెట్టుకొని కొంప నుంచి బయటికి రాని కేటీఆర్ని అడగాలనా? తెలంగాణ భాషలో అడుగుతున్నా. మన ఇల్లుని కొంప అంటాం మనం. ఆ కొంప నుంచి బయటికి రమ్మని చెప్పు, కళ్ళు పెద్దగా తెరిచి చూడమని చెప్పు. ఆ డ్రగ్స్ ఏదైతే తీసుకుంటుండే కదా, ఆ డ్రగ్ మత్తి నుంచి వీడి బయటకు వచ్చి ఆ డల్లాస్ ఏడుందో నాకు చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటా. ఆయన నా మీదగా మా మీదగా స్పందించేది మమ్మల్ని అడగమని చెప్పు, ఫేస్ టు ఫేస్ మాట్లాడమని చెప్పు, నాలా చూపిస్తా. చింతలు వస్తే నాలాకి రమ్మని చెప్పు. మన మేయర్ అమ్మ ఉన్నది, మన ఆడనే కార్పొరేటర్ అమ్మ, ఓసారి కూడా రాదే, చూడదే. నాలాలు ఓపెన్ చేసి ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు పడిపోతున్నారు, ఈరోజు బండ్లు కొట్టుకుపోతున్నాయి. ఇది ఆయన చేసిన డల్లాసు. మన శాఖకి రిజిగ్నేషన్ ఇవ్వాలి కదా తమ్ముడు. మరి ఆ రిజిగ్నేషన్ ఇవ్వకుండా ఈయన చెత్త గురించి మాట్లాడకుండా వేరే దాని గురించి మాట్లాడడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అండ్ మా మీద పెట్టే అస్త్రాలు మేము కూడా ఉల్టా బాణాలు పెట్టి స్పందించి ఇప్పుడు స్పందించమని చెప్పు, బయటికి రమ్మని. వర్షం పడుతుంది కదా, ప్రజల దగ్గరికి పోయి కింద పారుతున్న నాలలే కానీ మ్యాన్హోల్ కానీ ఒకసారి సందర్శించి చూడమని చెప్పు. ఆ డ్రగ్స్ తీసుకుంటున్నట్టున్నాడు కాబట్టి బయటికి వస్తలేడు. ఆ ఫోటో ఫినిష్ ఆ ట్విట్టర్ గుట్ల నుంచి బయటికి వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. సో ఇది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. కేటీఆర్ తన శాఖ కాకుండా ఇతర శాఖల్లో కూడా అన్ని మంత్రిత్వ శాఖలకు కూడా ఆయనే మంత్రిలాగా ఫీల్ అవుతున్నారని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా నగరంలో డల్లాస్ చేస్తా అని చెప్పినటువంటి మంత్రి కేటీఆర్ ఇప్పటికీ ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి, నాలాలు కానీ డ్రైనేజీలు కానీ ఏ సమస్యలు కూడా ఎక్కడనే ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళైతే తీవ్రంగా విమర్శించిన పరిస్థితి ఉంది. సో వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు అమ్మాని, గాంధీ భవన్ నుండి.